పిల్లరా, కరువులని విశ్వాసాన్ని పోగొట్టుకోవాక, కరువులని నమ్మకాన్ని పోగొట్టుకోవాక, ఇబ్బందిలో దేవుని మీద ఉండే ఆ విశ్వాసాన్ని నుండి తొలగిపోవాక. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, బాధలు వచ్చినాయని, ఇబ్బంది వచ్చిందని దేవుని మందిరానికి పోగొట్టుకోవాక. బైబిల్లో మనం చూస్తే దేవుని మందిరానికి ఎందుకు పోయినారు వాళ్ళు మనకు తెలుసు. బైబిల్లో హన్నాను గురించి మనం బైబిల్ చదువుతాం కదా. ఎలాంటి కుటుంబం? ఎల్లిమేలకు కుటుంబం కదా. ఋతు గ్రంథమైన మొదటి సమయాల గ్రంథం, మొదటి సమయాల్లో ఎల్కానా అన్న వారి కుటుంబాన్ని మనం చూస్తాం. వారి కుటుంబంలో మనం చూస్తే వారు దేవుని మందిరానికి వెళ్ళినారు. 6వ వచనం చదవండి. వచ్చను 3వ వచనం చదవమ్మా. ఇతడు మృక్కుటకును బలి అర్పించుటకును అది ఏటేటా పోయినాడంట మందిరానికి, దేవుని మందిరానికి ఏటేటా పోయినాడంట. కనుక ఇంట్లో సమస్యలు ఉందని మందిరం అనుకోలే. ఇంట్లో సమస్యలు ఉన్నాయా లేవా? ఎవరింట్లో? ఇంట్లో ఇద్దరు ఉన్నారు, అన్న ఎల్కానా. ఆయనకి 2 భార్యలు. ఎవరు భార్యలు? 2 భార్యలు. ఒకరేమో ఇప్పుడు హన్న, రెండో పేరేంటి? పెనీనా. ఈ ఇద్దరు గురించి మనం ఆలోచన చేస్తే పెనీనా అంటే ముత్యము అని అర్థం. పెనీనా అంటే అర్థం ఏంటి? ముత్యము. హన్న అంటే కృప అని అర్థం. పేరేమో బాగుంది కానీ జీవితమే సరలేదు. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు ఏం చేసిందంటే ఆమె ఏం చేసింది?